గోత్రం అంటే ఏంటి? గుడికి వెళ్లి పూజ చేయించుకున్నప్పుడు, వివాహం కోసం జాతకాలు చూసేటప్పుడు తప్పనిసరిగా గోత్రనామాలు చూస్తారు. గోత్రాలు భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా హిందూ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. అవి ఒక వ్యక్తికి చెందిన వంశాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. పురాణం కాలం నుండి ఉన్న ఈ గోత్రాలను సప్త ఋషుల ఇంటి పేర్లు అని కూడా చెబుతారు. వశిష్ఠ, విశ్వామిత్ర, అత్రి, జమదగ్ని, గౌతముడు, భరద్వాజ, కశ్యప మహర్షులు తమ పేరున వంశాలను స్థాపించారని, అవే గోత్ర వ్యవస్థకు ఆధారమని కూడా అంటారు. హిందూ మతంలో ఒకే గోత్రంలో వివాహం నిషేధం. పురాణాల ప్రకారం గోత్రం ఋషులతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ ఋషి ఆ గోత్రానికి చెందిన పురుషుడు లేదా స్త్రీకి పూర్వీకుడిగా పరిగణించబడ్డాడు. వారంతా ఒకే గోత్రానికి చెందినవారు. అయితే వారు ఒకరికొకరు అన్నదమ్ముల వరస అవుతుంది. ఈ కారణంగానే ఒకే గోత్రంలో వివాహం కూడా నిషేధించబడింది.